నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివ్ ఇన్ లో ఉంటున్నారు. సో ఎస్. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఒక దగ్గరికి ఉండడం జరుగుతుంది. అంటే అట్లా పెళ్లి చేసుకోకుండా భార్య భర్తలుగా రూమ్ లో ఉండడం. సో ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయితో కొన్ని రోజులు ఉన్న తర్వాత నచ్చకపోవడము, అమ్మాయికి కానివ్వండి కొద్ది రోజులు అబ్బాయితో ఉన్న తర్వాత నచ్చకపోవడము, అలా చేసిన తర్వాత ఈ అబ్బాయి అయినా అమ్మాయి అయినా చీటింగ్ చేస్తే కేసు పెట్టే అవకాశాలు ఉండొచ్చా అబ్బాయి మీద? వెల్, సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నార్త్ ఇండియాలో చూస్తే మనకి ఎక్కువ ఈ కల్చర్ ఉంది. మన దగ్గర మాత్రం పెళ్లి కాని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటే ఇవ్వరు మన దగ్గర. అయినప్పటికీ కొన్ని పాష్ ఏరియాస్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎవరు ఉంటారు అని ప్రధానమైన క్వశ్చన్. ఒకటి మైనర్లు అయితే ఉండరు కదండి, 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉండరు. మేజర్స్ అంటే మోర్ దెన్ 18 years, ఎస్పెషల్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎవరు ఉంటారు, ఆర్థికంగా కొంచెం సెటిల్ అయ్యి మంత్లీ ఇంత సంపాదిస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ లావిష్ లైఫ్ కోసం ఒక అమ్మాయితోనో ఒక అబ్బాయితోనో లేకపోతే కొన్ని రోజులు కలిసి ఉండి దాని తర్వాత పెళ్లిగా మార్చుకుందామని చెప్పేసి అట్లా కూడా ఉంటారు. మనం దీన్ని తప్పు పట్టలేము, అట్ ద సేమ్ టైం కరెక్ట్ అని కూడా చెప్పలేము. మన భారతీయ వ్యవస్థలో పెళ్లి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం అనేది తప్పు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఇది ఓపెన్ మైండెడ్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఉండి ఇష్టం లేకుండా విడిపోతే ఓకే, చట్టపరంగా ఎవరి పైన కేసు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ విడిపోయేటప్పుడు ఒకరిపైన ఒకరు గొడవ జరిగింది అనుకోండి, నువ్వు నన్ను ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్నావు, ఆర్థికంగా నన్ను వాడుకున్నావు అని చెప్పేసి ఈ విధంగా ఎవరైనా ఆర్థిక దోపిడీకి పాల్పడితే మాత్రం ఎక్కువ జరిగే కేసెస్ అవే. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఫినాన్షియల్ అవసరాల కోసం వాళ్ళు ఫోన్పే, జీపే లేకపోతే డబ్బులు ఇస్తుంటారు. బై హ్యాండ్ ఇచ్చింది అయితే కష్టం మనం రిట్రీవ్ చేయడం. డబ్బులు ఆర్థికంగా వాడుకున్న అమ్మాయిని మోసం చేస్తే మాత్రం తప్పకుండా చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఆ తర్వాత ఇంకోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఈ కొత్తగా ఏం జరుగుతుందంటే, అమ్మాయి అబ్బాయి కలిసి ఉండి వీడు ఒక్కడు మాత్రమే కాదు, అమ్మాయిని ఆర్థికంగా వాడుకొని వేరే వాళ్ళతో కూడా ఫిజికల్గా చేపిస్తున్నారు ఈ మధ్యన. అదొక కుసంస్కారం వచ్చింది. నువ్వు కనుక ఒప్పుకోకపోతే నీ పేరెంట్స్ని చంపేస్తా, లేకపోతే ఇన్ని రోజులు మనం ఉన్న ప్రైవేట్ వీడియోస్ నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఈ ఫిజికల్గా అమ్మాయి పైన లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారు. అలా చేసినా కూడా వాళ్ళ పైన కఠినమైన శిక్షలు పడుతున్నాయి. కేరళలో ఇలాంటి కేసెస్ చాలా ఫైల్ అయినాయి, మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఢిల్లీలో కూడా సార్ ఒక కేసు అనేది వచ్చింది. సేమ్ ఇట్లనే లివ్ ఇన్ లో ఉన్నారు. ఆ అబ్బాయి అంటే ఫినాన్షియల్ గా అంటే ఫిజికల్ గా అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అబ్బాయిని ఫోర్స్ చేసిందో ఆ అమ్మాయిని చంపడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండొచ్చు? వాళ్ళపైన ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కేస్ అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, ఓకే, బట్ అమ్మాయిని దాదాపుగా 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. ఇది చాలా మందికి తెలుసు. ప్రేమించేటప్పుడేమో నీ కోసం చేస్తా అంటున్నారు, ప్రేమించకపోతే మాత్రం తిరిగి మారణాలతో దాడి చేసి మరి దారుణంగా కొట్టి చంపి లోపల పెట్టేస్తున్నారు. ఈ విధంగా చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ మర్డర్ కేసు అనేది వాళ్ళపైన ఫైల్ చేస్తారు. చాలామంది ఎందుకు ఈ నేరాలకు పాల్పడుతున్నారంటే ఒక విషయం గమనించాలి. వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకోవడము, మందుకు బానిస కావడము, తాగినప్పుడు విచక్షణను కోల్పోయి ఆ ఆవేశంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళని చంపేస్తున్నారు. స్థిమితంగా తాగినప్పుడు ఇటువంటి నేరాలు జరగట్లేదు. కానీ ఎవరైనా సరే ఒక అమ్మాయిని ప్రేమ పెడుతున్న మోసం చేస్తేనే పెద్ద శిక్ష ఉంటుంది. ఇంకా చంపేస్తే మాత్రం ఈ రోజు కాకపోయినా మరొక రోజు తప్పకుండా బయటకు వస్తుంది. జీవితాంతం అంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, దిస్ ఇస్ ద పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అక్యూజ్డ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.